దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1111. ఈరోజు డైలీ మనీ షోలోని యాక్చువల్లీ ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఐఎక్స్ స్టాక్ మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్కి గురైంది కదా. సో చాలా మంది అడుగుతున్నారు ఐఎక్స్ స్టాక్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అయిందని. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్ని కూడా వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. కానీ దీనికన్నా ముందు మన వర్కౌట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి కదా. నిన్న ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ అలాగే 45 మినిట్స్ పాటు డిఫరెంట్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 510 పాయింట్స్ కరెక్ట్ అయి 82,216 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 157 పాయింట్స్ కరెక్ట్ అయి 25,062 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.56% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.62% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.25% కరెక్ట్ అయింది. నిన్న మన వీడియోలోని డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ రోజు ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి. ఈ రోజు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే బోత్ కంట్రీస్ సైన్ చేశాయి. 2030 కల్లా బోత్ కంట్రీస్ మధ్యన $120 బిలియన్ వర్త్ బిలిటరల్ ట్రేడ్ అయితే పెంచాలని చెప్పి బోత్ కంట్రీస్ అయితే ఏం చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇండియా అండ్ యూకే రెండు కంట్రీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఏ ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ తగ్గబోతున్నాయి, ఏ కంపెనీస్ లాభపడబోతున్నాయి మనం చూడాలంటే ప్రాసెస్డ్ ఫుడ్ పైన ప్రీవియస్ గా అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగక ముందు 70% టారిఫ్స్ ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడు 0% కి తగ్గించారు. దీనివల్ల ఈ ప్రాసెస్డ్ ఫుడ్ సేల్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది బెనిఫిట్. అండ్ వెజ్ ఆయిల్ పైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగక ముందు 20% టారిఫ్స్ ఉంటే దాన్ని కూడా ఇప్పుడు 0% కి తగ్గించారు. అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆటో సెక్టర్ పైన ప్రీవియస్ గా 18% టారిఫ్స్ ఉంటే వాటిని 0% కి తగ్గించారు. ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆటో సెక్టర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మెయిన్లీ టాటా మోటార్స్ తో పాటుగా రిమైనింగ్ ఆటో సెక్టర్ లోని వర్క్ చేసేటువంటి చాలా కంపెనీస్ కి అయితే దీని వల్ల బెనిఫిట్ లభించబోతుంది. అండ్ అలాగే లెదర్ అండ్ ఫుట్వేర్ ప్రొడక్ట్స్ పైన కూడా ప్రీవియస్ గా 16% టారిఫ్స్ ఉంటే వాటిని ఇప్పుడు 0% కి తగ్గించారు. దీని వలన బాటా, రిలాక్సో ఫుట్వేర్ తో పాటుగా రిమైనింగ్ ఫుట్వేర్ కంపెనీస్ అయితే దీని వల్ల లాభపడబోతున్నాయి. అండ్ అలాగే ఎలక్ట్రికల్ మిషనరీ ప్రొడక్ట్స్ పైన ప్రీవియస్ గా 14% టారిఫ్స్ ఉంటే వాటిని కూడా 0% కి తగ్గించారు. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ మిషనరీ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి ఇది పాజిటివ్. అండ్ వీటితో పాటు హెడ్ గేర్, గ్లాస్ అండ్ సిరామిక్ ప్రొడక్ట్స్ పైన ప్రీవియస్ గా 12% టారిఫ్స్ ఉంటే వాటిని 0% కి తగ్గించారు. అండ్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగక ముందు నుంచి కూడా టెక్స్టైల్ సెక్టర్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అని చెప్పేసి న్యూస్ అయితే నడుస్తున్నది కదా. ప్రీవియస్ గా టెక్స్టైల్ అండ్ క్లోతింగ్ పైన 12% టారిఫ్స్ ఉంటే వాటిని ఇప్పుడు 0% కి అయితే తగ్గించారు. దీనివల్ల టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ లైక్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ తో పాటుగా రిమైనింగ్ టెక్స్టైల్ అండ్ క్లోతింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా బిగ్ బెనిఫిట్ గా చూడొచ్చు. ఈ సెక్టర్ లోని మనకి ఇప్పటి వరకు వియత్నాం అండ్ బంగ్లాదేశ్ నుంచి టఫ్ కాంపిటీషన్ అయితే ఎదురయ్యేది. బట్ ఇప్పుడు దీని వల్ల ఈ రెండు కంట్రీస్ తో కూడా పోటీ పడి అంటే తక్కువ ప్రైస్ గా మనం కూడా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి మన టెక్స్టైల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఇది బిగ్ బెనిఫిట్. దీంతో పాటుగా వుడ్ అండ్ పేపర్ పైన 10% టారిఫ్స్ ఉంటే ప్రీవియస్ గా వాటిని ఇప్పుడు 0% కి తగ్గించారు. అండ్ బేస్ మెటల్స్ పైన ప్రీవియస్ గా 10% టారిఫ్స్ ఉంటే ఇప్పుడు దాన్ని 0% కి తగ్గించారు. అండ్ మెకానికల్ మిషనరీస్ పైన కూడా ప్రీవియస్ గా 8% టారిఫ్స్ ఉంటే వాటిని 0% కి తగ్గించినట్లుగా. అండ్ మినరల్స్ పైన కూడా 8% టారిఫ్స్ ఉంటే వాటిని 0% కి తగ్గించారని. అండ్ కెమికల్స్ పైన ప్రీవియస్ గా 8% టారిఫ్స్ ఉంటే వాటిని 0% కి తగ్గించినట్లుగా. ప్లాస్టిక్ అండ్ రబ్బర్ పైన కూడా టారిఫ్స్ ని 0% కి తగ్గించినట్లుగా. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ క్లాక్స్ పైన కూడా టారిఫ్స్ ని 0% కి తగ్గించినట్లుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. వీటితో పాటు జెమ్స్ అండ్ జ్యువెలరీ కంపెనీస్ కి కూడా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పైన కూడా టారిఫ్స్ ని 0% కి తగ్గించినట్లుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఫర్నిచర్, స్పోర్ట్స్, గూడ్స్ అండ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ పైన కూడా టారిఫ్స్ ని 0% కి తగ్గించినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ సెక్టర్స్ లోని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఇది మనం బిగ్ బెనిఫిట్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఐఎక్స్ స్టాక్ నియర్లీ 30% కరెక్ట్ అయింది కదా. యాక్చువల్లీ స్టాక్ కరెక్ట్ అయిన దాని గురించి రీజన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ కరెక్షన్ వల్ల నిజంగా ఐఎక్స్ లోని ఆపర్చునిటీ రానుందా లేదా ఐఎక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలా, దీని గురించి కూడా మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో దాంతో మీకు ఒక అవగాహన అన్నది రాబోతుంది. ఐఎక్స్ స్టాక్ లోని ప్రెషర్ కనపడడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి? చాలా రోజుల నుంచి మార్కెట్ లో ఒక న్యూస్ నడుస్తుంది, మీరు కూడా వినే ఉంటారు. అదే క్రెక్ అంటే సెంట్రల్ రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ కమిషన్ వాళ్ళు మార్కెట్ కప్లింగ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ న్యూస్ వచ్చినప్పుడల్లా కూడా ఐఎక్స్ స్టాక్ లోని మనం ప్రెషర్ అయితే చూస్తూ వచ్చాం. ఫైనల్లీ నిన్న ఈవినింగ్ ఏం అప్డేట్ వచ్చిందంటే ఈ 2026 జనవరి నుంచి డే అహెడ్ మార్కెట్ లోని పవర్ కప్లింగ్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మార్కెట్ కప్లింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం వలన ఐఎక్స్ వాళ్ళ మీద పడేటువంటి ప్రెషర్ ఏంటంటే ఇప్పటి వరకు పవర్ ఎక్స్చేంజెస్ లోని
ఐఎక్స్ వాళ్ళు డామినేట్ పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారు కదా. బట్ వన్స్ మార్కెట్ కప్లింగ్ ని గనక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ అనేది జరుగుతుంది. సో యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ జరిగింది అనుకోండి, అప్పుడు ఏ ఎక్స్చేంజెస్ లో అయినా సరే పవర్ కొనుక్కోండి, సేమ్ ప్రైస్ అన్నది ఉంటుంది. కాబట్టి ఐఎక్స్ వాళ్ళకి ఇప్పటి వరకు మార్కెట్ లో ఏదైతే డామినెన్స్ పొజిషన్ ఆర్ మార్కెట్ షేర్ ఉన్నదో దాన్ని ఐఎక్స్ వాళ్ళు కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఐఎక్స్ స్టాక్ లోని మనకి ఇంత ప్రెషర్ కనపడింది. ఇక్కడ టోటల్ గా 3 పవర్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి. సో వన్స్ ఈ మార్కెట్ కప్లింగ్ ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఓవరాల్ గా ఐఎక్స్ వాళ్ళకి డామ్ మార్కెట్ లోని ప్రైస్ సెట్టింగ్ పవర్ ఏదైతే ఉన్నదో దాన్ని కోల్పోతారు అండ్ వాల్యూమ్స్ తగ్గుతాయి. కాబట్టి స్టాక్ లోనైతే మనం ప్రెషర్ చూసాం. నో ఈ మార్కెట్ కప్లింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఐఎక్స్ వాళ్ళపైన అంత ఇంపాక్ట్ ఉంటుందా అంటే, ఇనిషియల్ గా మార్కెట్ కప్లింగ్ ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొంతవరకు వాల్యూమ్స్ అనేవి వీళ్ళ దగ్గర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మనకి ఈ కప్లింగ్ ని ఇంప్లిమెంట్ చేసినటువంటి 1-2 క్వార్టర్స్ లోని ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఎంత వాల్యూమ్స్ తగ్గచ్చు అన్నది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియాలోని పవర్ డిమాండ్ ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది కదా. ఫ్యూచర్ లో కూడా పవర్ డిమాండ్ ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతున్నది అండ్ అలాగే ఇళ్లలో కూడా మనం యూజ్ చేసేటువంటి పవర్ అయితే పెరుగుతున్నది. కాబట్టి పవర్ డిమాండ్ అయితే పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ ఎక్స్చేంజెస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ వాల్యూమ్ మనం చూసినట్లయితే 6-7% మాత్రమే ఉన్నది. ఒకవేళ ఈ 6-7% ఏదైతే ట్రేడ్ అవుతున్నటువంటి వాల్యూమ్ ఉందో అది జస్ట్ ఒక 20% 30% రీచ్ అయింది అనుకోండి, అంటే వెంటనే రీచ్ అవ్వదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్చేంజెస్ లో ట్రేడ్ అయ్యేటువంటి వాల్యూమ్ కనుక పెరిగింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్ గా పవర్ ఎక్స్చేంజెస్ అన్నిటికీ కూడా ఆపర్చునిటీ ఉన్నట్టే కదా. అంటే దీనివల్ల ఐఎక్స్ వాళ్ళకి కూడా మ్యాసివ్ ఆపర్చునిటీ ఉన్నది. దట్టు పవర్ డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి అది కూడా ఐఎక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. కాకపోతే ఇక్కడ వన్ థింగ్ మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఈ పవర్ కప్లింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం వలన స్టాక్ అయితే ఈ రోజు కరెక్ట్ అయింది కదా. సో ఇంకా ఎంత స్టాక్ కరెక్ట్ అవుతుంది అని చెప్పి మన మైండ్ లో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. ఇంకా ఎంత స్టాక్ కరెక్ట్ అవ్వచ్చు అన్నది ఎవ్వరూ కూడా చెప్పలేం. ఎందుకంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మార్కెట్ లోని కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది. కాబట్టి దాంతోనే ఈ రోజు సెషన్ లో ఇంత పానిక్ సెల్లింగ్ అయితే చూసాం. ఆ సెల్లింగ్ మరికొన్ని రోజులు కూడా కంటిన్యూ అవ్వచ్చు లేదా స్టాక్ రికవర్ అవ్వచ్చు కూడా. బట్ ఫండమెంటల్లీ మనం మాట్లాడుకోవాలంటే ఐఎక్స్ వాళ్ళకి ఇది ఒకటే కాదు, వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అనేటువంటి ఐజీఎక్స్ కూడా ఉన్నది కదా. ఆ ఐజీఎక్స్ నుంచి కూడా వీళ్ళకి బిజినెస్ గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా పవర్ సెక్టర్ లో కూడా మంచి ఆపర్చునిటీ ఉన్నది. కాబట్టి వన్స్ మార్కెట్ కప్లింగ్ ఫుల్ ఫ్లెజ్ గా ఇంప్లిమెంట్ అయిన తర్వాత వీళ్ళ వాల్యూమ్స్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఫర్దర్ గా కూడా స్టాక్ కరెక్ట్ అయింది అనుకోండి, ఇంకా బెటర్ వాల్యుయేషన్ లో స్టాక్ దొరుకుతుంది. కాబట్టి అది ఇన్వెస్టర్స్ కి అయితే ఆపర్చునిటీని క్రియేట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మీరు ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి. ఈ మార్కెట్ కప్లింగ్ న్యూస్ ఏదైతే ఉన్నదో ఇది మార్కెట్ కి కొత్తగా వస్తున్నటువంటి న్యూసా కాదు కదా. లాస్ట్ 1 year 1.5 year నుంచి ఈ న్యూస్ అయితే మార్కెట్ లో నడుస్తున్నది కదా. సో గవర్నమెంట్ కూడా ఈ మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి అందరికీ కూడా తెలుసు. స్టిల్ ఐఎక్స్ స్టాక్ లోని డిఏఎస్ యొక్క హోల్డింగ్ అయితే కంటిన్యూస్ గా పెంచుకుంటూ వెళ్తున్నారు చూడండి. సో వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారంటే వాళ్ళకి ఐడియా లేదా, వాళ్ళకి కూడా ఐడియా ఉన్నది కదా ఈ మార్కెట్ కప్లింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఐఎక్స్ పైన ప్రెషర్ పడుతుందని. బట్ స్టిల్ వాళ్ళు పెంచుకుంటున్నారంటే ఈ సెగ్మెంట్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీ రిలేటెడ్ గా వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా హోల్డింగ్ పెంచుకుంటున్నారు. సో ఇప్పుడు స్టాక్ ఇంతలా కరెక్ట్ అయింది కదా, కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయాలంటే కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా మార్కెట్ లోని పానిక్ సెల్లింగ్ అన్నది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కదా. కొంతవరకు పానిక్ సెల్లింగ్ జరిగి కొంత స్టాక్ స్టెబిలైజ్ అవుతుంది కదా. ఆ స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు వాల్యుయేషన్ పరంగా చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ ఐపీఓ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి మార్కెట్ లో న్యూస్ అయితే నడుస్తున్నది కదా. ఈ ఐపీఓ డేట్స్ అయితే వచ్చేసాయి. ఈ ఐపీఓ జూలై 30th రోజున ఓపెన్ అయ్యి ఆగస్ట్ 1st రోజున క్లోజ్ అవబోతున్నది. చూడాలి ఐపీఓ వచ్చిన తర్వాత సిడిఎస్ లాగా ఎన్ఎస్డిఎల్ కూడా ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తుందేమో. ఇంకా ఐపీఓ ప్రైస్ అది రావాల్సి ఉన్నది. ఫుల్ ఫ్లెజ్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దీని రిలేటెడ్ గా మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. జనరల్లీ ఐపీఓస్ వచ్చినప్పుడు కావచ్చు లేదా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు కావచ్చు మనకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. అంటే ఈ టైంలో ఈ ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా, వాల్యుయేషన్ ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎలా ఉన్నది, అండ్ ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు కూడా ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. సో దాని రిలేటెడ్ గా ఒకవేళ మీరు ఫుల్ ఫ్లెజ్ అంటే మీ అంతటా మీరే ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి డిసిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ అయితే మీకు ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నది. ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. అంటే కొంతమంది వీడియోస్ రూపంలో చూసి నేర్చుకోవడానికి ఇష్టపడితే కొంతమంది బుక్స్ చదివి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఒకవేళ మీలో ఎవరికైనా బుక్స్ చదివి నేర్చుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జీబ్రా లెర్న్
వాళ్ళ స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ బుక్ ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. ఈ బుక్ లో మీరు చూసినట్లయితే ఒక కంపెనీని మనం ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అండ్ స్టాక్ రీసెర్చ్ ఎలా చేయాలి అండ్ ఎప్పుడు స్టాక్ కొని ఎప్పుడు అమ్మాలి, ఇటువంటి డీటెయిల్స్ తో పాటు ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బుక్ లో మీరు చూసినట్లయితే ఈవెన్ బిగినర్స్ కి కూడా అర్థమయ్యేలాగా వీళ్ళు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తోని చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ బుక్ గనక చదివినట్లయితే ఒక స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ అంతటా మీరే ఎలా రీసెర్చ్ చేయాలన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో పాటుగా ఒక కంపెనీ రిలేటెడ్ గా మనం వర్క్ చేసేటప్పుడు ఆ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా చదవాలి, యాన్యువల్ రిపోర్ట్స్ ఎలా చదవాలి, ఇటువంటివన్నీ కూడా డౌట్స్ ఉంటాయి కదా. ఈవెన్ ఈ జీబ్రా లెర్న్ వాళ్ళదే మీరు చూసినట్లయితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్ లోని మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా చదవాలని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు గ్రాఫికల్ మేనర్ లోని. చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఒకవేళ బుక్స్ రిలేటెడ్ గా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ బుక్స్ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ప్రెసెంట్ మన ఛానల్ లింక్ యూజ్ చేసి మీరు కొనుక్కున్నట్లయితే మీకు ఆఫర్ కూడా నడుస్తుంది. మీరు ఒక బుక్ కొన్నారనుకోండి మీకు 1300 రూపీస్ పడుతుంది. అదే మీరు 2 బుక్స్ తీసుకున్నట్లయితే 2200 రూపీస్ పడుతుంది. అదే 3 బుక్స్ తీసుకున్నారనుకోండి 3000 రూపీస్కి మీకు 3 బుక్స్ కూడా వస్తాయి. అండ్ వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూసారనుకోండి మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కావచ్చు, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కావచ్చు, చాలా బుక్స్ ఉన్నాయి. ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ఎవరికైనా బుక్స్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కొనుక్కోండి. మీకు లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వాటెక్ వాబాగ్ వాళ్ళకి సౌదీ వాటర్ అథారిటీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సౌదీ అరేబియాలోని 300 మిలియన్ లీటర్స్ పర్ డే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2300 క్రోర్స్ పైనే. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 30 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది వాటెక్ వాబాగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి బిఈఎంఎల్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ 293 క్రోర్స్. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు హై మొబిలిటీ వెహికల్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఒక బ్యాడ్ న్యూస్ అయితే కనపడుతున్నది. యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ యాక్షన్ ప్లాన్ సమ్మిట్ ఏదైతే ఉన్నదో దీనిలోని ఆయన మాట్లాడుతూ యుఎస్ కి చెందినటువంటి టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్ కంపెనీస్ లోని చాలా కంపెనీస్ యుఎస్ కి బయట మెయిన్లీ చైనాలోని వాళ్ళ ఫ్యాక్టరీస్ ని పెట్టుకుంటున్నాయి. అండ్ అలాగే ఎక్కువగా ఇండియన్ వర్కర్స్ ని అయితే హైర్ చేసుకుంటున్నాయని, ఇప్పుడు ఆ రోజులైతే ఇంకా ఎండ్ అయిపోవాలి అండ్ చాలా టెక్ కంపెనీస్ ఇక్కడ నుంచి మారవలసి ఉన్నదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. అంటే ఈయన స్టేట్మెంట్స్ బట్టి ఎలా ఉన్నదంటే యుఎస్ కి చెందినటువంటి కంపెనీస్ వాళ్ళకి చెందినటువంటి ఫ్యాక్టరీస్ అన్ని యుఎస్ లోనే పెట్టుకోవాలి అండ్ అలాగే ఎంప్లాయీస్ కూడా మొత్తం యుఎస్ సిటిజన్స్ నే హైర్ చేసుకోవాలన్నట్టుగా ఈయన కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వన్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన ఇండియన్ ఎంప్లాయీస్ ని ఎక్కువగా ఎందుకు హైర్ చేసుకుంటున్నారు, ఎందుకంటే తక్కువ కాస్ట్ కి మన ఇండియాలోని ఎంప్లాయీస్ దొరుకుతారు. అదే పొజిషన్ కి యుఎస్ లోని ఎంప్లాయీని హైర్ చేసుకోవాలంటే యుఎస్ కి చెందినటువంటి కంపెనీస్ చాలా ఎక్కువగా పే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీస్ యొక్క మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఆబ్వియస్ గా కంపెనీస్ ఏం ఆలోచిస్తాయి, మాకున్నటువంటి ప్రాఫిటబిలిటీని పెంచుకోవాలని ఆలోచిస్తాయి. కాబట్టి వాళ్ళు బయట కంట్రీస్ లోని ఫ్యాక్టరీస్ పెట్టడం గానీ లేదా బయట కంట్రీస్ కి చెందినటువంటి ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవడం గానీ చేస్తుంటారు. ఈయన స్టేట్మెంట్స్ ని అర్థం చేసుకుని ప్రతి ఒక్క యుఎస్ కంపెనీ ఇదే ఫాలో అవ్వాలంటే వాళ్ళు కంపెనీస్ ని రన్ చేసుకోలేరు, కంప్లీట్ గా కంపెనీస్ ని మూసుకోవాల్సి వస్తుంది. ఈయన స్టేట్మెంట్స్ ఎప్పుడూ కూడా అగ్రెసివ్ గా ఇలాగే ఉంటుంటాయి. బట్ అన్ని కంపెనీస్ ఈయన మాటను వినేస్తాయా అంటే మరి ఇతని మాటని విని కంపెనీస్ అన్ని ఇటువంటి డిసిషన్స్ తీసుకోవు. నెక్స్ట్ ఈడీ ఈ రోజు ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి 3000 crores లోన్ ఏదైతే తీసుకుని ఫ్రాడ్ చేశారో దాని రిలేటెడ్ గా అనిల్ అంబానీ గారి గ్రూప్ కి చెందినటువంటి కంపెనీస్ పైన రైడ్స్ నిర్వహిస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి 2017-19 ఈ పీరియడ్ లోని 3000 crores వరకు లోన్స్ తీసుకుని ఆ డబ్బుల్ని ఈయనకి చెందినటువంటి వేరియస్ అదర్ కంపెనీస్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఎస్ బ్యాంక్ అయితే ఫ్రాడ్ చేశారని, సో దీనిలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు అనిల్ అంబానీ గారి రిలయన్స్ గ్రూప్ పైన అయితే ఈ రైడ్స్ కండక్ట్ చేస్తున్నట్లుగా అయితే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మీడియా ప్లాట్ఫామ్స్ ఈ న్యూస్ ని రిపోర్ట్ చేశాయో దాంతోనే రిలయన్స్ పవర్ కావచ్చు, రిలయన్స్ ఇన్ఫ్రా కావచ్చు, ఇటువంటి స్టాక్స్ లోనైతే మనకి ఈ రోజు సెషన్ లో చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. దాని తర్వాత రిలయన్స్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళేం షేర్ చేస్తున్నారంటే ఈ రైడ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ అండ్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కి చెందినటువంటి ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో దాని రిలేటెడ్ గా రైడ్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి రిలయన్స్ పవర్ కి ఎటువంటి సంబంధం లేదు అండ్ దీని వలన రిలయన్స్ పవర్ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ పైన కానీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ పైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కానీ బట్ ఆ గ్రూప్ కి చెందినటువంటి కంపెనీస్ పైన ఇటువంటి రైడ్స్ జరుగుతున్నాయంటే జనరలీ మార్కెట్ లోని పానిక్నెస్ కనపడుతుంది కదా, దాంతోనే రెండు స్టాక్స్ లో కూడా ఈ రోజు సెషన్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రెలిగేర్ వాళ్ళ ఇన్సూరెన్స్ ఆర్మ్ అయినటువంటి కేర్ ఇన్సూరెన్స్ ఉన్నది కదా, యాక్చువల్లీ రెలిగేర్ వాళ్ళ బిజినెస్ లోని మెయిన్ కంట్రిబ్యూషన్ కూడా వీళ్ళకి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ నుంచే వస్తుంది. ఈ కేర్ ఇన్సూరెన్స్ యొక్క CEO అయినటువంటి అనూజ్ గులాటీ గారి
యొక్క టర్మ్ ఏదైతే ఉన్నదో ఆ టర్మ్ త్వరలోనే ముగిసిపోనున్నది. సో దీంతోని ఆయన యొక్క టర్మ్ ని మరొక 1 year అయితే ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కేర్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDAI వాళ్ళని అడిగినట్లుగా అండ్ IRDAI వాళ్ళు దీన్ని అయితే అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. నౌ అనూజ్ గులాటి గారి రిప్లేస్మెంట్ లో భాగంగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని అయితే వీళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది కదా. దీనిలో భాగంగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క కొత్త CEO, CFO అండ్ COO రోల్ కి అయితే అపాయింట్ చేయడానికి అని చెప్పి రెలీగేర్ అయితే ఆల్రెడీ కొంతమందిని షార్ట్ లిస్ట్ కూడా చేసినట్లుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ న్యూస్ రిలేటెడ్ గా వీళ్ళు రెలీగేర్ వాళ్ళని అప్రోచ్ చేయమని, బట్ రెలీగేర్ నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ అనూజ్ గులాటి గారు అయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ని బాగానే లీడ్ చేశారు కదా. ఇప్పుడు ఆయన ప్లేస్ లో కొత్త వ్యక్తి ఎవరినైతే తీసుకొస్తారో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ ని కనుక తీసుకొచ్చినట్లయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క బిజినెస్ అయితే ఇంకా స్ట్రాంగ్ గానే డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. బట్ ఇంకా మ్యాస్గాన్ డాక్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఈ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు ఫ్రాన్స్ కి చెందినటువంటి నేవల్ గ్రూప్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారని, దీనిలో భాగంగా ఈ నేవల్ గ్రూప్ కి చెందినటువంటి టెక్నాలజీని మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్లుగా అండ్ ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని DRDO డెవలప్ చేసినటువంటి సిస్టమ్ ప్లగ్స్ అయితే మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు స్కార్పియన్ సబ్మెరైన్స్ లోని ఇంటిగ్రేట్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ న్యూస్ రావడంతో ఈ రోజు సెషన్ లో మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. చూడాలి వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ వారి ఎనర్జీస్ యొక్క జూన్ మంత్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే అప్గ్రేడ్ అయింది. ఈ జూన్ మంత్ లో మనం చూసినట్లయితే ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి మధు కేలా గారి పేరు అయితే కనబడట్లేదు. ఈయన మార్చ్ క్వార్టర్ నాటికి వారి ఎనర్జీస్ లో 1.16% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. దాని తర్వాత జూన్ లో ఆయన పేరు అయితే కనబడట్లేదు. అంటే ఆయన కంప్లీట్ స్టేక్ ని సెల్ చేశారా లేదా కొంత పార్ట్ అంటే 1% కన్నా బిలోకి స్టేక్ ని తీసుకెళ్లారనుకోండి, అప్పుడు కూడా పేరు కనపడదు. కాబట్టి దాని వల్ల కనపడట్లేదా అని చెప్పి మనకైతే అది తెలియదు. ఎందుకంటే 1% కన్నా కూడా ఒక కంపెనీలో ఎవరైనా స్టేక్ హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పేరు అయితే కనపడదు. సో దీన్ని బట్టి ఆయన కంప్లీట్ ఎగ్జిట్ అయ్యారా లేదా కొంత పార్ట్ సెల్ చేశారా అన్నది చెప్పలేం. కానీ ఆయనకున్నటువంటి స్టేక్ అయితే వారి ఎనర్జీస్ లోని తగ్గించుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ L&T వాళ్ళు బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ డివిజన్ లోని లార్జ్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ లోని సెక్రటేరియట్ అండ్ HOD ఆఫీస్ లోని టవర్ 3, టవర్ 4 డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను ఒక ఆర్డర్ వచ్చినట్లయితే దీంతో పాటుగా 21 రెసిడెన్షియల్ టవర్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది. టోటల్ గా ఈ బిజినెస్ లోని ఇండియా అండ్ అబ్రాడ్ లో కలిపి వీళ్ళు లార్జ్ ఆర్డర్స్ ని విన్ అయ్యారని చెప్పి అప్డేట్ చేస్తున్నారంటే ఈ ఆర్డర్ సైజ్ అప్రాక్సిమేట్లీ 2,500 to 5,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్ అయ్యారో ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కవచ్ సిస్టమ్స్ ని డిప్లాయ్ చేసేటువంటి కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గానే ఒక కొత్త కాంట్రాక్ట్ రావడం జరిగింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 21 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ లుపిన్ వాళ్ళ లీరా గ్లూటైడ్ అండ్ అలాగే గ్లూకాగాన్ ఇంజెక్టబుల్ ప్రొడక్ట్స్ కి US FDA దగ్గర నుంచి అప్రూవల్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ 2 ప్రొడక్ట్స్ కూడా డయాబెటిస్ ట్రీట్మెంట్ లో యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్. దీనిలోని లీరా గ్లూటైడ్ ఇంజెక్షన్ ఏదైతే ఉన్నదో దీని యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $458 million అని అండ్ గ్లూకాగాన్ ఏదైతే ఉన్నదో దీని యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $124 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ 2 ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి US FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి US లోని వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిన్న MCX ఎక్స్చేంజ్ లోని కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వచ్చే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా MCX వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు అయితే ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ టెక్నికల్ గ్లిచెస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా అన్ని కరెక్టివ్ యాక్షన్స్ తీసుకున్నామని, దాంతోని ట్రేడింగ్ వాల్యూమ్స్ అయితే మళ్ళీ నార్మల్ గా జరుగుతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇటువంటి గ్లిచెస్ మళ్ళీ జరగకుండా ఉండేందుకు గాను వీళ్ళు మానిటరింగ్ ని యాక్టివేట్ చేశామని, దీని రిలేటెడ్ గా ఫుల్ అసెస్మెంట్ కూడా కంపెనీ చేస్తున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో వీళ్ళు రిజాల్వ్ చేసుకున్నారు కాబట్టి దట్ ఈస్ ఫైన్. బట్ ఫ్యూచర్ లో కూడా అగైన్ టెక్నికల్ గ్లిచెస్ గనక రిపీట్ అయ్యి ట్రేడింగ్ గనక ఆగింది అనుకోండి, అది MCX రిలేటెడ్ గా అయితే నెగిటివ్ కానుంది. నెక్స్ట్ బికాజీ వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను నేపాల్ లోని స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నటువంటి చౌదరి గ్రూప్ వాళ్ళతో కలిపి నేపాల్ లో ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే స్టార్ట్ చేయబోతున్నట్లుగా, ఈ జాయింట్ వెంచర్ ద్వారా మన ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేపాల్ మార్కెట్ కి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేయడం ద్వారా ఓవరాల్ గా నేపాల్ లోని బికాజీ వాళ్ళ పోర్ట్ఫోలియో ప్రొడక్ట్స్ అయినటువంటి భూజియా, నమ్కిన్, పాపడ్, ప్యాకేజ్ స్వీట్, స్నాక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సేల్ చేయబోతున్నారు. కాబట్టి దీని ద్వారా వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవడానికి
చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ లోని బికాజీ వాళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే చౌదరి గ్రూప్ వాళ్ళు అనదర్ 50% స్టేక్ ని అయితే హోల్డ్ చేయబోతున్నారు. ఓవరాల్ గా దీని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది బికాజీ ఫుడ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళకి ఎంబసీ డెవలప్మెంట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 152 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బెంగళూరులోని ఎంబసీ డెవలప్మెంట్ లిమిటెడ్ వాళ్ళ కోసం సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 18 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళు కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది బిఎల్ కశ్యప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ ఐబ్రూ టినిప్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టెంటేటివ్ అప్రూవల్ వచ్చిందంటే ఇంకా ఫైనల్ అప్రూవల్ అయితే రావాల్సి ఉన్నది. అండ్ ఈ టాబ్లెట్స్ ని క్రానిక్ లింపోసైటిక్ లుకేమియా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని యుఎస్ లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $2,148.9 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వెస్ట్ లైఫ్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు మెక్డొనాల్డ్స్ ఉన్నది కదా, ఈ మెక్డొనాల్డ్స్ వాళ్ళు ప్రోటీన్ ప్లస్ రేంజ్ అయితే లాంచ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది 100% వెజిటేరియన్ అని అండ్ ఈ ప్రోటీన్ స్లైస్ ఏదైతే ఉన్నదో ఇది బర్గర్ లోని 5 grams ఆఫ్ ప్రోటీన్ యాడ్ చేస్తుంది. అండ్ ఇది క్యూఎస్ఆర్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఇటువంటిది లాంచ్ చేసాం. సో ప్రోటీన్ ఇంటేక్ తీసుకుందాం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో జనరల్ ఇప్పుడు ఫుడ్ లో ప్రోటీన్ తీసుకోవాలి అనేది చెప్తున్నారు కదా, సో దాంతోనే వీళ్ళ బర్గర్స్ లోని ఈ ప్రోటీన్ స్లైస్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఎక్కువగా యూత్ క్యూఎస్ఆర్ ఫుడ్స్ అయితే తింటున్నారు కదా, బట్ ఇవి హెల్త్ పరంగా మంచిది కాదు. బట్ స్టిల్ యూత్ ఎక్కువగా వీటిని ఇష్టపడి తింటున్నారు కాబట్టి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళు ఇలా కొత్త కొత్త ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండోకో రెమెడీస్ వాళ్ళకి చెందినటువంటి గోవా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి యూరోపియన్ హెల్త్ అథారిటీస్ వాళ్ళ దగ్గర నుంచి EU గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కంప్లైన్సెస్ సర్టిఫికేట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ గోవా ప్లాంట్ కి యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి ఈ GMP సర్టిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది ఇండోకో రెమెడీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళకి చెందినటువంటి హైదరాబాద్ మేకగూడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు June 9th నుంచి June 13th మధ్య ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత US FDA దగ్గర నుంచి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి Form 483 తోని 1 అబ్జర్వేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి US FDA దగ్గర నుంచి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ థైరోకేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 37% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 62% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని ఫోర్స్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 115 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 176 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ అయితే మనం కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే ఈ క్వార్టర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సిమిలర్ సినారియోనే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీంతో వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూడకూడదు. ఓవరాల్ గా ఈరోన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈరో సెషన్ లో ఫోర్స్ మోటార్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే యాక్చువల్లీ మీరు ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 272 crores లాస్ పోస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ లాస్ రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఆ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు ప్రీవియస్ గానే డిస్క్లోజ్ చేశారు కదా, వీళ్ళ GMB బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని వల్ల వీళ్ళ లాసులు పెరుగుతున్నాయి కాబట్టి ఆ బిజినెస్ అయితే కంప్లీట్ గా షట్ డౌన్ చేస్తున్నట్టుగా అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు కదా. దానివల్ల అంటే ఆ బిజినెస్ వల్ల వచ్చినటువంటి లాస్ ఏదైతే ఉన్నదో అదే మనకి వన్ టైం ఎక్సెప్షనల్ లాస్ కింద కనపడుతుంది. దానివల్ల వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయింది తప్ప ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దాంతోనే మార్నింగ్ అంటే స్టాక్ కొంచెం నెగిటివ్ లో రియాక్ట్ అయింది. ఈ లాస్ బాగా ఎక్కువగా పెరిగిందని చెప్పి. బట్ దాని సినారియో అర్థమైన తర్వాత స్టాక్ బాగానే ఈ రోజు సెషన్ లో రికవర్ అయింది. నెక్స్ట్ బికాజీ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఈరోన్ ఇయర్ లో మరీ అంత గ్రోత్ డెలివర్ చేయకపోయినా కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 57 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 40 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 58 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈరోన్ ఇయర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన బాటమ్ లైన్ లో అయితే సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే కనపడట్లేదు. దాంతోనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. నెక్స్ట్ కెనరా బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్లోబల్ బిజినెస్ లో 10.98% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్లోబల్ డిపాజిట్స్ లో కూడా ఆల్మోస్ట్ 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అడ్వాన్సెస్ లో 12.42% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లోని 21.69% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోను నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ ఈ క్వార్టర్ లో కెనరా బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దీంతో పాటుగా కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీఓకి అయితే ఐఆర్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ లోని కెనరా బ్యాంక్ వాళ్ళు 51% స్టేక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. సో ఈ ఐపీఓని గనక తీసుకొచ్చినట్లయితే కెనరా బ్యాంక్ లోని వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కెనరా బ్యాంక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ ఇది సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. చూడాలి కెనరా బ్యాంక్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 293 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 237 crores కి తగ్గింది. అండ్ వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 7% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 309 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 578 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 501 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ తగ్గినట్టుగా కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి 346 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ యాడ్ అవడం వల్ల వీళ్ళ ప్యాట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ కంపేర్ చేసాం అనుకోండి, సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సెనోరస్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఇన్కమ్ లో 72% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 60% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 95% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ఇన్కమ్ లోను ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతున్నా సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఇంత బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నెస్లే వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 746 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 873 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 646 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ అయితే ఇంపాక్ట్ అయింది. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోయినా కూడా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ అయితే బాగానే పెరిగాయి. దాని వల్లనే మనకి బాటమ్ లైన్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో నెస్లే ఇండియా స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐఎక్స్ వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 96 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 117 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 120 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు ఇందాక మనం బుక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మీలో ఎవరైనా బుక్స్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జీబ్రా లెర్న్ వాళ్ళ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేయడం ద్వారా చెక్ చేసుకుని మీరు బుక్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.